ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गं जन्मच दुःखविनाशकलिङ्गं तर्प्रणमामि सदा శివలింగం. నమస్కారం అండి, నా పేరు ఆదిత్య తేజ. మీరు చూస్తుంది ఆదిత్య ఫ్లూట్ స్కూల్. సో ఈరోజు మనం లింగాష్టకం ఫ్లూట్ మీద చేయబోతున్నాం, కర్ణాటిక్ ఫ్లూట్ మీద చేయబోతున్నాం అండి. సో బాన్సురీ ఫ్లూట్ మీద కూడా చేయొచ్చు, బట్ ఈరోజు మనం కర్ణాటిక్ ఫ్లూట్ మీద చేయబోతున్నాం. ఏమండి, నాకు గుర్తుంది, ఒక 2 నెలల క్రితం నేను కోల్కతా నుంచి నెల్లూరుకు వస్తుండగా ట్రైన్లో ఒక స్టూడెంట్ నాకు కాల్ చేసి, ఏమండి మీరు లింగాష్టకం చేస్తే చాలా బాగుంటుంది ఫ్లూట్ మీద అని నాకు సజెస్ట్ చేశారు. సో నాకు ఎందుకు అది గుర్తొచ్చింది. సో ఆ ఉద్దేశంతో ఈరోజు మనం లింగాష్టకం ఫ్లూట్ మీద చేయబోతున్నాం, కర్ణాటిక్ ఫ్లూట్ మీద. సరేనా? సో ఫస్ట్ చరణం, ముఖ్యమైన 3 చరణాలు ఈరోజు మనం చేయబోతున్నాం అండి. మొదటి 3 చరణాలు, ఓకేనా? సో మొదటి చరణం, బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం జన్మచ దుఃఖవినాశకలింగం తర్ప్రణమామి సదా శివలింగం. ఓకేనా? ఓకే, సో ఇప్పుడు మనం సెకండ్ చరణం చేయబోతున్నాం. దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తర్ప్రణమామి సదా శివలింగం. ఓకే, ఇప్పుడు 3వ చరణం మనం చేయబోతున్నాం అండి. ఈ 3వ చరణం ఏంటి అంటే, మొదటి చరణం 2వ చరణం కన్నా కొంచెం వేరియంట్గా ఉంటుంది, అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. ఓకేనా? చూడండి, ఇది ఎట్లా ఉంటుందంటే, సర్వసుగంధ సులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తర్ప్రణమామి సదా శివలింగం. చూడండి, ఇది ఇంకొకసారి ప్లే చేద్దామండి. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది ఒక బిగినర్కి ప్లే చేయాలి అంటే, కానీ ప్లే చేయంగా ఈజీగా ఉంటుంది. ఇంకోసారి ప్లే చేద్దాం. 3వ చరణం, మొదటి నుంచి ప్లే చేద్దాం.
ఏమండి మనకి ప్లే చేసేటప్పుడు మనకి చాలా ఏకాగ్రత కావాల్సి వస్తుంది. ఆ ఏకాగ్రత కానీ లేకపోతే తప్పు చేస్తాం. మనం ఎప్పుడు కూడా ఒరిజినల్ స్వరంని, ట్యూన్‌ని మనం మనసులో పెట్టుకొని ప్లే చేస్తూ ఉంటే అది వస్తుందనమాట. అది మనం మనసులో పెట్టుకోకుండా జస్ట్ నొటేషన్సే మనం గాని ప్లే చేసామంటే ఈ ఏమి రాదు. సో, ఏవండి ఎవరైతే ఫ్లూట్ నేర్చుకుందాం అనుకుంటున్నారో, అంటే లింగాష్టకం లాంటి భక్తి పాటలు ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో, అన్నమయ్య కీర్తనలు, ఇంకా చాలా సాంగ్స్ దేవుడికి సంబంధించిన భక్తి గీతాలు, ఐ మీన్ డివోషనల్ సాంగ్స్ ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకేంటంటే అండి ఫ్లూట్ మీద ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి మొదటి నుంచి అసలు సంగీతం బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి కూడా మొదటి నుంచి బ్యాక్గ్రౌండ్ ఇచ్చి మనం వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి మనం ఏంటి అంటే ఆన్లైన్ క్లాసెస్ అనేటివి మనం ఏర్పరచు ఆ, ఆ, జరుగుతున్నాయండి. రెగ్యులర్గా జరుగుతున్నాయి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉందో ఈ నెంబర్పై మీరు కానీ కాల్ చేయగలిగితే మీకు మొదటి నుంచి ఎలా ప్లే చేయాలి, మీరు కోర్సులో ఎలా జాయిన్ అవ్వాలి, ప్రొసీజర్ ఏంటి అనే దాని గురించి మీకు క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ నెంబర్పై మీరు కానీ వాట్సాప్ కాల్ చేయగలిగితే ఆర్ మెసేజ్ చేయగలిగితే నేను మీతో కనెక్ట్ అవుతాను. ఓకేనా? అంటే మీరు కోర్సులో ఎలా జాయిన్ అవ్వాలి, మీరు లైక్ మీరేం నేర్చుకోగలరో దాని గురించి నేను మీకు క్లియర్గా ఎంఫసిస్ ఇవ్వగలుగుతాను. ఓకేనా? సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, మనం స్టూడెంట్స్కి ఏంటి అంటే మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్లూట్స్ కూడా వాళ్ళకి హోమ్ డెలివరీ చేస్తున్నాం త్రూఅవుట్ ద వరల్డ్, త్రూఅవుట్ ఇండియా, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, నార్త్, సౌత్ అండ్ త్రూఅవుట్ ద వరల్డ్. మనం ఏంటి అంటే మన ఫ్లూట్స్ పంపిస్తున్నాం అనమాట. మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్లూట్స్, నేను చేసిన ఫ్లూట్స్. ఓకేనా? సో ఎవరికైతే కోర్స్ జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారో యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు జాయిన్. ఎవరైతే ఫ్లూట్స్ కొనుక్కోవాలనుకుంటున్నారో యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు పర్చేస్ అట్ అవర్ స్టోర్. సో యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు కాంటాక్ట్ ఆన్ దిస్ నెంబర్ అండి. మీకేంటి అంటే క్లియర్ గైడెన్స్, అసలు ఫ్లూట్ ఎలా ప్లే చేయాలనే దాని గురించి నేను మీకు క్లియర్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుందండి. సరేనా? సో ఏమండి మనం ఎప్పుడైతే గ్రామరు, స్వరాల మీద మనం ఎప్పుడైతే అదుపు సాధిస్తామో అప్పుడు మనం లింగాష్టకం లింగాష్టకం లాంటి భక్తి పాటలే కాకుండా ఏమన్నా ప్లే చేయగలం. మనం బేసిక్గా ఏదన్నా వినిన వెంటనే అది మనం ప్లే చేయగలగాల, వాటికి మనం నొటేషన్స్ రాయగలగాల కదా. అండ్ మనం ఎక్కడైనా పర్ఫామ్ చేసేటట్టు ఉండాలి కదా మన ప్లేయింగ్. సో ఈ 3 అంశాల మీద మనం గ్రిప్పు సాధించాలి అంటే స్వరస్థానాల మీద మనకి చాలా సంపూర్ణమైన అదుపు రావాలి. సో దానికి తగ్గ బేసిక్స్, స్వరాసు, రాగాలు, ఆలాపనలు, కీర్తనలు, గమకాలు, మూవీ సాంగ్స్, భక్తి సాంగ్స్, రకరకాల ఎక్సర్సైజెస్ మనం ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తామో మనకి సంపూర్ణమైన అదుపు మనకి వస్తుందన్నమాట. సమయంతో కూడుకున్నాం అట్లని ఒక 20-30 సంవత్సరాలు అవ్వదు. సో మనం కానీ ఫోకస్ కానీ చేయగలిగితే తక్కువ టైంలోనే అయిపోతుందన్నమాట. సో మీరు డెడికేటెడ్గా ఉండగలగాలి, కమిటెడ్గా ఉండగలగాలి, ప్రతిరోజు సాధన చేయగలగాలి. ఆ ఓపిక కానీ ఉంటే త్వరలోనే తొందరగా మీరు ప్లే చేయగలరండి. కాకపోతే ఓపిక ఉండాలి, బాగా సాధన చేయాలి. సరేనా? సో ఈ నెంబర్పై మీరు కానీ కాల్ చేయగలిగితే మీకు క్లియర్ డీటెయిల్స్ నేను మీకు ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త సాంగ్తో లేకపోతే కొత్త గీతంతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ కలుద్దాం.